హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము మా ఇంటికి అయితే వచ్చేస్తామండి. ఇంక ఇంట్లో అయితే చాలా చాలా దుమ్ము పట్టింది అనమాట. 8 months అవుతుంది కదా రాక చాలా చాలా దుమ్ము పట్టింది. ఇంకా మా ఆయన అయితే అన్ని షిఫ్ట్ చేసేస్తున్నారు. చాలా చాలా దుమ్ము పట్టింది అనమాట. అన్ని సామాన్లు ఇల్లంతా ఫస్ట్ కడిగేద్దామని అనుకుంటున్నాము. సగం సామాన్లన్నీ బయట వేసేసాడు అనమాట. ఫస్ట్ వంట సామాన్లన్నీ బయట వేసేసామంటే చాలా చాలా బాగుంటుంది. ఇంకా మా బుజ్జిగాళ్ళు ఇద్దరు ఇట్లా ఆడుకుంటున్నారు వాటర్లో. సామాన్లు అయితే మా డాడీ కూడా వేస్తున్నారు. నాంటే వాళ్ళు ఆడుకోనిలే. ఇది అన్నమాట మా హౌస్. చాలా చాలా దుమ్ము అంటే ఇంకా నైట్ అయితే మేము అప్ స్టైర్ లో పడుకున్నాం అనమాట. మా నైట్ వచ్చేసాము 7 అలాగా. ఇంకా ఫుడ్ అలా తీసేసుకొని మా హస్బెండ్ అన్ని బయట వేస్తున్నారు. ఇంకా ఇవన్నీ తీయాలన్నమాట. ఇవన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేయాలి. ఇవన్నీ క్లీన్ అయిపోయాయండి. దుమ్ము దుంటే నీళ్ళు పడుతున్నాయి. ఇంకా దుమ్ము దులిపేస్తున్నాము. కిచెన్ రూమ్ అయితే క్లీన్ చేసేసాము. దేవుని గది అంతా క్లీన్ చేసేసినారు అన్నమాట. ఇలా మొత్తం ఖాళీ అయిపోయింది. పెద్ద బెడ్రూమ్ వచ్చేసి కూడా క్లీన్ చేసేసాము. మొత్తం ఇలా గోళ్ళు అన్నీ ఖాళీ అన్నమాట. మొత్తము ఇది గీజర్ది. కిచెన్లో సామాన్లన్నీ బయట వేసామండి. ఇంకా బెడ్ వచ్చి ఇక్కడ పెట్టేసాము. ఇంకా అది ఆరాక పెట్టేస్తాము అని అన్నీ ఇలా ఉన్నాయి సామాన్లన్నీ. ఇలా కూలర్ పెట్టేసాము. సామాన్లన్నీ సగం కడిగి పెట్టాను. ఇంకా లంచ్ చేసేద్దాము అని సగం కడిగేసి నా వారే లోపల మరి అవి కూడా కడిగేయచ్చు అని. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు నాకు ప్రెగ్నెన్సీ కిట్ దొరికిందండి. మనకి మెమరబుల్ అంటే ఇవి చాలా చాలా ఉంటాయి కదా, అలాగే దాచిపెట్టుకున్నాను. మా పెద్ద పాపది అలా పెట్టాను. అది ఎక్కడుందో మిస్ అయిపోయింది. మా ఈ చిన్న పాపది ఎంత మెమరబుల్ కదండి ఇదైతే. ఇవన్నీ ఉన్నాయి. ఇవి కడిగేసాను. ఇంకా అవి కడిగేయాలన్నమాట. ఆ 2 రూమ్లు ఒకటి క్లీన్ చేసామన్నమాట. టుమారో వచ్చేసి ఆ 2 రూమ్లు క్లీన్ హాలు ఇంకా చిన్న బెడ్రూమ్ మిగతాదంతా క్లీన్ చేసేసేద్దామని. పైన కూడా ఉందండి. పైన ఒక రూమ్ ఉంది. ఆ రూమ్ రేపే అన్ని క్లీన్ చేసేద్దామని అనుకుంటున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోతాం క్లీన్ చేసి. ఇవన్నీ నా డిగ్రీవి, ఇంటర్వి, బీఈడివి, పీజీ ఇవన్నీ బుక్స్ అన్నీ అలాగే ఎత్తి పెట్టుకున్నాను. ఇవి డిగ్రీ బిఏవి. ఇవన్నీ నేను ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసింటాను కదండి. ఆ పేపర్లన్నీ ఇలాగా పెట్టేసుకున్నాను నేను. అన్నిటికీ బీఈడి ఎంట్రన్స్. నేనైతే పోలీస్ స్టేట్ కానిస్టేబుల్గా అయితే సెలెక్ట్ అయిందండి. ఇంకా మ్యారేజ్ చేసేసుకున్నాను వద్దనుకొని. ఇప్పుడు హ్యాపీగా గృహిణిలాగా చక్కగా మంచి లైఫ్లో ఉన్నాను నేను.